ఆకారాంత నపుంసకలింగ శబ్దానాం త్రిషు వచనేషు ద్వితీయ ప్రయోగాః. ఇది మనం చూస్తూ వస్తున్నాం. నిన్న నపుంసకలింగ శబ్దాలన్నీ కూడా వాక్యం అని అమ్మనే ప్రత్యయంతో ఎండ్ అవుతాయి. వాక్యం, వ్యాకరణం, ఆ విధంగా ఇవన్నీ 5 వర్డ్స్ రాశారు. ఇక్కడ 5 శబ్దాలు రాశారు. ఇది ప్రథమ విభక్తిలో దీనికి ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు ఎలా ఉంటాయంటే వాక్యం, వాక్యే, వాక్యాని, వ్యాకరణం, వ్యాకరణే, వ్యాకరణాని, పత్రం, పత్రే, పత్రాణి, పుస్తకం, పుస్తకే, పుస్తకాని, కావ్యం, కావ్యే, కావ్యాని, ఈ విధంగా ఉంటాయి. ఇది మనకు తెలుసును. నపుంసకలింగంలో ఏమిటంటే అది ప్రథమా విభక్తిలో ఏ విధంగా ఉన్నాయో 3 వచనాల్లోనూ ద్వితీయ విభక్తిలో కూడా అదే విధంగా ఉంటాయి. అంచేత సందర్భాన్ని బట్టి అది ఏ విభక్తిలో చెప్పబడింది అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఉత్తినే వాక్యం అంటే ఒక వాక్యం అంటే ఏ సెంటెన్స్ అని అర్థం, అంతే వాక్యము. అదే ఇక్కడ మనం వయం వాక్యం పఠామహ, వయం వచ్చింది కనుక పఠామహ అనేది బహువచన రూపంలో వెర్బ్ పెట్టారు. వయం వాక్యం పఠామహ అంటే ఇక్కడ ఈ వాక్యం అన్నప్పుడు ఏమర్థమైంది మీకు? మనం పాఠాన్ని చదువుతున్నాము అంటే ఇక్కడ వాక్యం అనేది ఇది వాక్యమే, ఇది వాక్యమే. వాక్యంలో ఈ ప్రయోగించిన సందర్భాన్ని బట్టి ఇది మనకి ద్వితీయ విభక్తిలో ఉపయోగించబడింది అని మనకు తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇవన్నీ అలాగే మనం సెకండ్ అంటే ద్వివచనంలోకి వచ్చినప్పుడు వాక్యం ప్లేస్ లో వాక్యే ఏమి మారవన్నమాట. ఇప్పుడు కూడా నపుంసకలింగాన్ని ప్రథమా ద్వితీయ రూపాలు ఒక్కలాగే ఉంటాయి 3 వచనాల్లోనూ, దేనికి దానికి. అలాగే వయం వాక్యాన్ని పఠామహ ఈ విధంగా వస్తాయి. సో ఇది నిన్న మనం చెప్పుకున్నాము. అయితే ఇదే ఇక్కడ విడివిడిగా అదే ఎక్సర్సైజ్ కింద ఇచ్చారనమాట. ఆ పైనది చూసి ఇక్కడ రాయడం అనమాట. ఇక్కడ ఆకారాంత నపుంసకలింగ శబ్దానాం ద్వితీయ ప్రయోగాః అని ఏకస్మిన్ వాక్యే ఏకమేవ కర్మపదం ప్రయుజ్య ప్రదత్తం వాక్యం పునః లిఖంతు. అంటే ఒక వాక్యంలో ఒక కర్మపదాన్ని మాత్రం ప్రయోగించి ఇచ్చిన వాక్యాన్ని తిరిగి వ్రాయండి అని అర్థం అనమాట. వయం వాక్యం, వ్యాకరణం, పత్రం, పుస్తకం, కావ్యం చ పఠామహ అంటే ఇక్కడ 1 2 3 4 5 5 ఆబ్జెక్ట్స్ ఇచ్చారు, 5 కర్మపదాలు ఇచ్చారు, అన్ని కలిపి చ. ఇవన్నీ కూడా వయం పఠామహ మనం చదువుతున్నాము. ఇక్కడ ఇందులో ఏం చేశారు అని అంటే ఒక్కొక్కటి విడదీసి రాయమన్నాడు. ఒక్కొక్క కర్మపదాన్ని తీసుకుని అంటే వయం వాక్యం పఠామహ, వయం వ్యాకరణం పఠామహ ఆ విధంగా రాయాలి. ఇది ఏకవచనంలో, తర్వాత ద్వివచనంలో, బహువచనంలో రాయాలి. వయం వాక్యం పఠామహ, వయం వ్యాకరణం పఠామహ, వయం పత్రం పఠామహ, వయం పుస్తకం పఠామహ, వయం వాక్యం పఠామహ. కావ్యం కావ్యం, వయం కావ్యం పఠామహ. కొద్దిగా శ్రద్ధ పెట్టి పఠామహ అనకుండా పఠామహ అని కొంచెం ఒత్తి పలకడం అలవాటు చేయండి, వినడానికి బాగుంటుంది. పఠామహ 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 అని చదవకూడదు. పఠామహ కొద్దిగా ఒత్తి పలకాలి. ఓకేనా? పఠామహ. ఇది కూడా మీరే చదవండి. ద్వివచనం కూడా మీరే చదవండి. వయం వాక్యే పఠామహ, వయం వ్యాకరణే పఠామహ, వయం పుత్రే పఠామహ, వయం వయం పత్రే పఠామహ, వయం పుస్తకే పఠామహ, వయం కావ్యే పఠామహ, వయం వయం వాక్యాని పఠామహ, వయం బహువచనం వాడుతున్నాము అన్నమాట ఇక్కడ కదా. అర్థమవుతుంది కదండి. ముందర ఏకవచనం అయింది, ద్వివచనం అయింది, ఇప్పుడు బహువచనం. రైట్. వయం వ్యాకరణాని పఠామహ, వయం పత్రాణి పఠామహ, వయం పుస్తకాని పఠామహ, వయం కావ్యాని పఠామహ. తర్వాత ఇక్కడ చూడండి, ఆకారాంత నపుంసక శబ్దానాం ద్వితీయ రూపాన్ని ఇందాక వాక్యాల్లో మనం చదివాము. అదే ఇక్కడ కేవలం శబ్దాలని అలవాటు చేసుకోవడం కోసం చెప్పిస్తున్నాడు అన్నమాట. వాక్యం వాక్యే వాక్యాని, పుస్తకం పుస్తకే పుస్తకాని, ఫలం ఫలే ఫలాని. మీరు ఇంకొక మాట, నేనంటే కొంచెం ఉచ్చారణ విషయంలో నేను స్పెసిఫిక్ గా ఉంటాను. అసలు సంస్కృతంలో ఉన్నదే అది, రావాల్సిందే అది. ఫలం అనొద్దు, ఫలం అనాలి అనమాట. ఫ అనేది అసలు పలకూడదు సాంస్క్రిట్ లో. నేను చెప్పాను, ఒక ఉపమానీయంలో అంతఃపురము
అలా ఉపమానీయ వాడకంలోనే ఫా అనే సౌండ్ వినపడుతుంది తప్ప ఫలం అనే ఇంకెక్కడ ఫా అనే సౌండ్ వినపడదు, వినపడకూడదు. అందుకని దీన్ని ఫలం అనొద్దు, ఫలం అవునండి, అనాలి. గుర్తొచ్చింది. ఫలం ఉమ్, ఫలం ఫలం ఫలే ఫలాని. పుష్పం పుష్పం పుష్పే పుష్పాణి. కరెక్ట్. విమానం విమానం విమానే విమానాని. వ్యజనం వ్యజనే వ్యజనాని. నేత్రం నేత్రం నేత్రే నేత్రాణి. ఓకే. వస్త్రం వస్త్రం వస్త్రే వస్త్రాణి. శరీరం శరీరే శరీరాణి. విజ్ఞానం విజ్ఞానం విజ్ఞానే విజ్ఞాని. శాస్త్రం శాస్త్రం శాస్త్రే శాస్త్రాణి. కరెక్ట్. ద్వారం ద్వారం ద్వారే ద్వారాని. ద్వారాణి. ద్వారాణి. రా గాని షా గాని ఉంటే, అంటే షాలు ఉంటే మనకి అన్ని వస్తుంది, నాత్వం వస్తుంది. పత్రం పత్రం పత్రే పత్రాణి. ఎస్. భవనం భవనం భవనే భవనాని. ఎస్. సస్యం సస్యం సస్యే సస్యాని. పర్ణం పర్ణం పర్ణే పర్ణాని. పర్ణాని అంతే. ఇక్కడ పర్ణాణి అని అక్కర్లేదు, రేప ఉన్నప్పటికీ 2 నాలు పక్క పక్కన పలకడం టఫ్ కనుక పర్ణాని వాడుకలో అలాగే వస్తుంది. అంచేత అది ఒక గ్రామర్ పాయింట్ లో ఒక ఎక్సెప్షన్ అనమాట. పర్ణాని అని అనాలి, పర్ణాని అనకూడదు. రూల్ గా అయితే మనకి రేప ఉంది కనుక నా రావాలి అనిపిస్తుంది, కానీ నా పక్కన నా పలకడం కష్టం కదా, అందుకని పర్ణాని అనే పలకాలి దాన్ని. విమానం విమానం విమానాని. పర్ణం పర్ణం పర్ణాని. యంత్రం యంత్రం యంత్రాణి. కరెక్ట్. పుష్పం పుష్పం పుష్పాణి. ఎస్, వండర్ఫుల్. ఫలం ఫలాని. ఓకేనా? వస్త్రం వస్త్రం వస్త్రాణి. నగరం నగరం నగరాణి. యానం 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 యానాని. గృహం గృహం గృహాణి. వనం వనం వనాని. ఫలకం ఫలకం ఫలకాని. కరెక్ట్. పాత్రం పాత్రం పాత్రాణి. ఇక్కడ అహం పుష్పం, ఇక్కడ పుష్ప అంటే చూడండి, రామః అనే శబ్దం ఉందనుకోండి, రా అనేది ధాతువు, రామ అనేది ప్రాతిపదికము, దానికి సు ప్రత్యయం చేస్తే రామ ప్లస్ సు బికమ్స్ ఆ సు విసర్గ అవుతుంది, రామః అది శబ్దం అవుతుంది, అది వర్డ్ అవుతుంది. ఫైనల్లీ మనం భాషలో ఆ ఆఖరణ ప్రత్యయం చేరిన దాన్ని, సుప్రత్యయం చేరిన దాన్ని, రామః అనే దాన్ని మాత్రమే వాడతాం. ఈ ప్రాతిపదిక అనేది రామ అనే శబ్దం మనకు వాడకూడదు అన్నమాట. అంటే ఒక్కొక్కసారి వాక్యంలో ఆ రామ అని ఉంది కదా అని అంటే అక్కడ ఏమిటంటే ఆ రామః అనే దాంట్లో అక్కడ చదవడంలో ఆహా లోపించిందనే కానీ లేదని కాదు, అప్పుడు ఆ అనుమానం రాకూడదు. అందుకని ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ప్రాతిపదికాలు ఇచ్చాడు. అయితే ఇవి నపుంసకలింగ శబ్దానాం అన్నాడు కనుక, నపుంసకలింగం అన్నాడు కనుక ఈ శబ్దాలన్నీ నపుంసకలింగ శబ్దాలు. నపుంసకలింగ శబ్దం ఎలా ఏర్పాటు అవుతుంది? ఈ ప్రాతిపదికానికి అమ్మనే ప్రత్యయం చేరితే నపుంసకలింగ ఏకవచన శబ్దం వస్తుందంటే పుష్పం పత్రం వస్త్రం ఆ విధంగా వస్తాయి. దీనికి ఏకవచన ద్వివచన బహువచన రూపాలు ఎలా ఉంటాయి? పుష్పం పుష్పే పుష్పాణి, పత్రం పత్రే పత్రాణి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ సెంటెన్స్ కింద రాస్తున్నాడు, అహం ఈ పుష్ప అనే ప్రాతిపదికాన్ని నపుంసకలింగ బహువచన శబ్దంగా మార్చి సెంటెన్స్ ని కంప్లీట్ చేయమంటున్నాడు. అయితే అహం పుష్పాణి నయామి, నయామి అంటే తీసుకురావడం, అంటే అహం ఐ బ్రింగ్ పుష్పాణి, ఐ బ్రింగ్ ఫ్లవర్స్ అని అర్థం అన్నమాట. ఈ సెంటెన్స్ అన్ని అట్లా వస్తాయి. అహం పుష్పాణి నయామి, అహం పత్రాణి నయామి, అహం వస్త్రాణి నయామి, అహం యంత్రాణి నయామి, అహం చక్రాణి నయామి, అహం చిత్రాణి నయామి, అహం రూప్యకాణి నయామి,
వరల్డ్ లో గుర్తుపెట్టుకోండి, రేప షకారం గాని వరల్డ్ లో ఎక్కడున్నా గాని మనకి ఆ నత్వం వస్తుంది, నా ప్లేస్ లో నా వస్తుంది. అంచేత ఇవన్నీ నత్వం వచ్చే ఉదాహరణలే రాశాడు ఇక్కడ. పుష్పాణి పత్రాణి అట్లా నయామి. బాగుంది. సా క్రీణాతి. సా అంటే ఆమె, దూరంగా ఉన్న ఆమె. క్రీణాతి పర్చేజెస్. షీ పర్చేజెస్ ఫలకాని, బోర్డ్స్ కొంటున్నది, ఫలకాలు కొంటున్నది అని అర్థం. అలాగే యుతక, కరాంశుక అట్లా. సా ఫలకాని క్రీణాతి. అంటే దీనికి ఇది ఫలకం, ఫలకే, ఫలకాని. గుర్తు పెట్టుకోండి. ఇది ఎప్పుడు కూడా వీడు ప్రాతిపదిక ఇచ్చాడు. ఫలకం అని ఇవ్వలేదు, శబ్దం ఇవ్వలేదు ఇక్కడ, శబ్ద ప్రాతిపదిక ఇచ్చాడు. ఫలకం, ఫలకే, ఫలకాని. ఇక్కడ బహువచనంలో సా ఫలకాని క్రీణాతి. ఈ సా బదులు మీరు ఎప్పుడు లోపల అనుకుంటూ ఉండమని చెప్పాను. ప్రతిదానికి కూడా సా అన్నప్పుడు సా తే తాహ ఏకవచన ద్వివచనం బహువచనాలు. ఇక్కడ క్రీణాతి, క్రీణాతి, క్రీణీతః, క్రీణంతి అని వస్తుంది. అది అంచేత అంటే ఇక్కడ సా బదులు తే వస్తే తే క్రీణీతః అని వస్తుంది. సా తే తాహ, తాహ క్రీణంతి. అంటే తాహ అని ఎందుకన్నాను, ఇక్కడ సా అనేది స్త్రీలింగ శబ్దం కనుక సా తే తాహ అనేటటువంటిది ఇక్కడ అనమాట. ఇది పుల్లింగ శబ్దం అనుకోండి, సహ గర్భంలో ఏమి తేడా రాదు. సహ అంటే పుల్లింగ శబ్దం. అది సహ అయితే వస్తుంది సహ తౌ తే, సహ క్రీణాతి, తౌ క్రీణీతః, తే క్రీణంతి అని వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, తే అనేది పుల్లింగంగా తీసుకుంటే బహువచనం కనుక క్రీణంతి అయింది, స్త్రీలింగంగా తీసుకుంటే ద్వివచనం కనుక క్రీణీతః అని వస్తుంది. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కనుక ఒకసారి గుర్తు చేశాను. సా ఫలకాని క్రీణాతి. అది సా యుతకం క్రీణాతి. యుతకాని, యుతకాని క్రీణాతి. యుతకం అంటే షర్ట్. సా కరాంశుకాని క్రీణాతి. కరాంశకం అంటే ఫుల్ హ్యాండ్స్ షర్ట్. ఫుల్ హ్యాండ్స్. కరాంశకం ఫుల్ హ్యాండ్ షర్ట్. సా పుస్తకాని క్రీణాతి. సా కాష్ఠాని క్రీణాతి. కాష్టం అంటే ఏమిటి? కట్టెలు. కట్టెలు. సా సాధనాని క్రీణాతి. సా వాతాయనాని క్రీణాతి. సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్, వాతాయనం అంటే విండో. సా యానాని క్రీణాతి అంటే వెహికల్ అంకుల్. వెహికల్ అన్నమాట. యానం ఎనీథింగ్, ఎనీ వెహికల్. సా వ్యజనాని క్రీణాతి. ఫ్యాన్ అన్నమాట వ్యజనం అంటే. సా మోదకాని క్రీణాతి. మాదకం అంటే లడ్డు, స్వీట్ మీట్, స్వీట్. సా ఫలాని క్రీణాతి. ద్వితీయ ద్వివచనస్య మిశ్రితాః ప్రయోగాః. బాలౌ వృక్షౌ ఆరోహతః. ఇక్కడ చూడండి, ద్వితీయ ద్వివచనస్య మిశ్రితాః ప్రయోగాః అంటే ద్వివచనంలో మిశ్రిత ప్రయోగాలు అని అంటే ఇక్కడ పుల్లింగం, స్త్రీలింగం, ఏకవచనం, బహువచనం, అన్ని వచనాలు, లింగాలు, పురుషాలు కూడా కలిసే. తొమ్మిది కదా, కలిపి వ్రాశారు అన్నమాట. మంజూష అంటే బ్రాకెట్ అన్నమాట. అంటే ఇది మంజూషాయా పదం యోజయిత్వ అంటే ప్రయోగించి, రిక్త స్థానాన్ని పూరయంతు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని అర్థం. ఇక్కడ బాలౌ వృక్షం అంటే రెండు వృక్షాలు అనడానికి వృక్ష ప్లస్ వృక్ష అని చూపించాడు అంతే. మనకు అర్థం కావాలంటే ద్వివచన శబ్దం వాడుతున్నాం. బాలౌ వృక్షౌ ఆరోహతః. ఆరోహతః అనే వెర్బ్ ఏమిటంటే మీకు చెప్పాను నేను, ఆరోహతి అంటే ఎక్కడం అనమాట. ఆరోహతః ఇక్కడ మీకు ఆరోహతి అంటే ఏకవచనం, ఆరోహతః తీతః అంతి, అదే కదా మనకి. ఎందుకంటే బాల అనేటటువంటి శబ్దము ప్రథమ పురుష శబ్దం. అంటే బాలః బాలౌ బాలాః, వృక్షః వృక్షౌ వృక్షాః. అక్కడ మనకి అది ప్రథమ పురుషం కనుక ఆరోహతి ఆరోహతః ఆరోహంతి అని వస్తుంది. ఇక త్వం వచ్చినప్పుడు మధ్యమ పురుషం కనుక ఇక్కడ ఇప్పుడు ఆనయతి ఆనయతః ఆనయంతి అనేటటువంటిది ప్రథమ పురుష అయితే, ఇది మధ్యమ పురుషం కనుక త్వం అనేది ఆనయసి ఆనయతః ఆనయత. దాన్ని బట్టి ఇక్కడ వచనాన్ని బట్టి అది వాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకుంటూ, వచనం చూసుకుంటూ, పురుషం చూసుకుంటూ, ఎలాగో వెర్బులు వాడు ఇచ్చే మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ ఎక్సర్సైజ్ సులభమే, అర్థం చేసుకోవడానికి
జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు విత్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఎక్కడ వెర్బ్ దేనికి ఎలా వాడుతున్నాడు, పురుషం ఎక్కడ మారింది, వచనం బట్టి ఎట్లా వాడాడు, ఈ వెర్బ్స్ అన్ని వెర్బ్ ఫారమ్స్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వెర్బ్ డాష్ లో ఇచ్చుంటే రాయడం కష్టం అవుతుంది. ఇదన్నీ ఉంది వృక్షవు అంకన్యవు, ఇవన్నీ మనకి ఈకారాంత శబ్దాలు అంకన్య అంకన్యో అంకన్య, అలా ఫలం ఫలే ఫలాని. సో ఇక్కడ ఫలే అట్లా మనకు తెలిసిపోతుంది. అన్ని కూడా రెండు కలిపాడు కనుక ద్వివచన శబ్దాలు వాడమన్నాడు. కనుక బాలవ్ వృక్షవు ఆరోహత త్వం అంకన్యవు ఆనయసి. ఆనయసి అంటే యు బ్రింగ్ అంకనీస్ అంటే పెన్సిల్స్. తర్వాత సహ ఫలే ఖాదతి. సహ ఫలే అంటే సహ అన్నాడు కనుక ఖాదతి ప్రథమ పురుష ఏకవచన వెర్బ్ వాడాడు. ఫలే అంటే 2 ఫలాలు అని అర్థం, ఫలం ప్లస్ ఫలం. ఈ విధంగా చదవాలి. బాలౌ చదువుతారా? వృక్షౌ ఆరోహతః త్వం అంకన్యౌ ఆనయసి సహ ఫలే ఖాదతి వయం గ్రామౌ గచ్ఛామః యూయం ఆరక్షకౌ పృచ్ఛత యువాం ఆరక్షకౌ పృచ్ఛత యువాం లేఖన్యౌ ఆనాయతః అవాం పుస్తకే పఠావః భిక్షుకః బాలిక్యౌ పృచ్ఛతి తే బాలిక్యవు అవధిది బాలికా ఆకారాంతం కదా, బాలికే ఆ ఏ ఆహా. బాలికే పృచ్ఛతి Correct. ఆ, తే ఆ, శకటౌ క్రీణంతి అహం నాణకే దదామి correct. భవతి ఆసందాః ఆనయతి. ఆసందః అంటే రెండే కదా, ఆసందః అంటే పుల్లింగ శబ్దం. ఆసందౌ ఆనయతి. ఉమ్, ఛాత్రః పీఠే స్థాపయతి. correct. మహిళాః పుస్తకే ధరంతి. పుష్పం పుష్పే ధరంతి. ఉమ్, మహారాజాః నర్తక్యౌ ఆహ్వయతి. భవంత ఊరుకే క్రీణంతి. ఇక్కడేం చెప్పాడు? త్రిషులింగేషు ద్వితీయాయాం సంజ్ఞా శబ్దానాం మిశ్రితాః ప్రయోగాః. ఇక్కడ త్రిషులింగేషు ద్వితీయాయాం సంజ్ఞా శబ్దాయాం, శబ్దాల్ని కూడా మార్చాడు ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి, సహా ఆవాం సహా అంటే వచనము మారింది. ఇక్కడ ఏమిటంటే కంబైన్డ్ సెంటెన్స్. అంటే ఇక్కడ సహా కవిత కథ గ్రంథ పత్రం శ్లోక ఇలాగ కొన్ని మాటలు ఇచ్చాడు. ఈ మాటల్లో చూడండి, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఉంది, పుల్లింగ శబ్దం ఉంది, నపుంసకలింగ శబ్దం ఉంది. తర్వాత అదృష్టవశాత్తు ఇక్కడ అన్ని ఏకవచన శబ్దాలే ఉన్నాయి. తర్వాత దాంట్లో ద్వివచనాలు బహువచనాలు అన్ని వచ్చాయి. ఇవన్నీ కలిపి కూడా ఇచ్చాడేమో ఒకవేళ, అది జాగ్రత్తగా గమనించుకొని దీని ద్వితీయ రూపం రాయాలి. కవిత కవితాం, కథ కథాం, ఇవన్నీ ఏకవచన రూపాలే కనుక అమ్ము పెట్టేస్తే సరిపోతుంది. అన్ని కలిపి చ పఠతి అని రాయాలంటే ఒక సముచ్చార్థకంలో, అంటే అన్ని కలిపి సెంటెన్స్ ఎలా చెప్పాలి. విడివిడిగా అయితే సహ కవితాం పఠతి, సహ కథాం పఠతి, ఇట్లా 5 సెంటెన్స్లు వస్తాయి. అన్ని కలిపి ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే సహ కవితాం కథాం గ్రంథాం, గ్రంథం పత్రం అదే ఉంటుంది నపుంసకలింగ శబ్దం, శ్లోకం చ పఠతి. ఆ విధంగా ఇవన్నీ చదవాలి. సహ కవితాం కథా గ్రంథం కథాం, వీటి ద్వివచన రూపాలు రాయాలి. ఇవన్నీ బహువచన, ఇవన్నీ ఏకవచన రూపాలు. ఇవి ప్రథమ ఏకవచనాలు. దాన్ని ద్వితీయ ఏకవచనంలోకి మార్చి రాయాలి. అంటే ఇవన్నీ ఏకవచనం కనుక, ఒకవేళ ఏకవచనం ద్వివచనాలు విడివిడిగా వేరువేరుగా ఇచ్చుంటే దానికి కరస్పాండింగ్ ద్వితీయ ఫారం రాయాలి అన్నమాట. ఓకే. సహ కవితాం కథాం గ్రంథం పత్రం శ్లోకం చ పఠతి. ఎక్సలెంట్. ఎస్. ఆవాం శ్లోకౌ. అలాగే ఉంటుంది. అంటే శ్లోకం అంటే దీని 3 ఫారమ్స్ ఏమిటనమాట? శ్లోకౌ, శ్లోక, శ్లోకౌ, శ్లోకాహ అంటే ప్రథమ అన్నమాట. ఇది ప్రథమాలో ద్వితీయ ద్వివచన శబ్దం ఇది. సో ద్వివచన శబ్దం ప్రథమాలో మారదు, అలాగే ఉంటుంది. కనుక ద్వితీయ విభక్తిలో కూడా ఆవాం శ్లోకౌ, ఇది ఆవాం శ్లోకౌ పుస్తకౌ
అధ్యాయ పుస్తకం ఎందుకు ఉంటుంది? పుస్తకే, ఇది ద్వివచన శబ్దమే. పుస్తకే పుస్తకం, ఓకే పుస్తకే, పుస్తకాని కదా, పుస్తకే. ఇది అంటే ఇది నపుంసకలింగ శబ్దం కనుక అసలు ఫారం మారదు. బహువచనం అంటే ప్రథమ విభక్తులు ద్వితీయ విభక్తులు ఒకటే ఉంటాయి కనుక ఇది ద్వివచనం పుస్తకే, పుస్తకీగానే ఉంటుంది. ఇక్కడ శ్లోకం శ్లోకవుగానే ఉంటుంది. అలాగే ఓకే ఇది పుస్తకే ఉమ్, ఆవాం శ్లోకౌ పుస్తకే అధ్యాయౌ నిబంధౌ కవితే సూచనే చ లిఖాదః లిఖావహ. లిఖావః ఇప్పుడు కూడా సూచన, ఇది స్త్రీలింగ ఏకవచనం. సూచన, సూచనే, సూచనాహ అని ఉంటుంది కనుక ఇది సూచన అనేది సూచనే అలాగే ఉంటుంది వివచనంలో. అది కూడా మారదు. సూచనే చ లిఖావహ. ఆవాం అంటే మేమిద్దరము అని అర్థం. మేమిద్దరము కనుక లిఖావహ అంటే లిఖామి. ఇక్కడ అహం ఉంటే అహం లిఖామి, అహం చ లిఖామి ఇవన్నీ చెప్పి, అహం ఆవాం ఉంటే ఆవాం చ లిఖావహ. ఇక్కడ వయం అని బహువచనం వాడి ఉంటే ఒకవేళ వయం చ లిఖామహ అని వస్తుంది అనమాట. అర్థం చేసుకోవడానికి ఒకసారి. సహ మంచం భవనం గజం అశ్వం అశ్వః, అశ్వౌ, అశ్వాహ ఇది బహువచన శబ్దం. ఈ బహువచనం బహువచన శబ్దానికి ద్వితీయ ప్రయోగం ఎలా వస్తుంది? అశ్వః అనేది అశ్వం అవుతుంది. అశ్వౌ అశ్వౌలాగే ఉంటుంది. అశ్వాహ అనేది ఏమవుతుందండి? బహువచనం ప్రథమ విభక్తి అశ్వాన్. కరెక్ట్, వండర్ఫుల్. అశ్వాన్ అది. అందుకని ఈ వచనాన్ని కూడా చూసుకుని మార్చుకోవాలన్నమాట. జత మంచః అంటే మంచం, భవనం యాజ్ ఇట్ ఈస్, గజం ఏకవచన శబ్దం, అశ్వాహ బహువచన శబ్దం కనుక అశ్వాన్ అని రాయాలి ఓకే ఇక్కడ. అశ్వాన్ ఓకే ఇది అశ్వాన్ వృక్షం మళ్ళీ వృక్షం కాదు, ఇది వృక్షాహ అంటే బహువచనం. ఇది వృక్షః, వృక్షౌ, వృక్షాహ అంటే వృక్షాన్ వృక్షాన్ ద్వితీయ ఓకే వృక్షాన్. ఓకే వృక్షాన్ ప్రసాదాన్ ప్రాసాదాన్, ప్రాసాదాన్ పర్వతాంచ ఆరోహతి ఆరోహతి. రోహతి అంటే ఎక్కడం, ఆరోహతి అన్న ఎక్కడమే. అనే ఉపసర్గ పెట్టినందువల్ల తేడా ఏమి రాదు మీనింగ్ లో. ఆరోహతి అనొచ్చు, రోహతి రెండు ఒకటి మీనింగ్, ఎక్కటము అనమాట. అది. తర్వాత తౌ మంచాహ. మంచాహ అంటే ఇక్కడ మంచహ అని ఉంది కనుక మంచహ, మంచో, మంచాహ అంటే ఇక్కడ ఏం రావాలి? తౌ అనేది సహ, తౌ తే. ఓకే అంటే తౌ ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఇచ్చిన దాన్ని మార్చాలి. ఇది బహువచనం కనుక ఇది బహువచనంలోనే పెట్టాలి. ఏం చెప్పాలి ఇక్కడ? తౌ మంచాన్, మంచాన్. ఓకే తౌ మంచాన్ గజాన్ అశ్వాన్ వృక్షే వృక్షాన్. వృక్షాహ అంటే బహువచనమే కదా, వృక్షాన్. ఓకే వృక్షాన్ ప్రసాదాన్ ప్రాసాదాన్ పర్వతాన్ చ ఆరోహతః అంటే ఆరోహతః. ఎందుకు ఇక్కడ తౌ ఉంది కనుక ఆరోహతః. సహ ఉంటే ఆరోహతి. సహ తౌ తే ఉందనుకోండి తే ఆరోహంతి అని వస్తుంది అనమాట. అంతే. తర్వాత ఇది కూడా చదవండి. త్వం. ఇది ఇక్కడ త్వం ఉంది కనుక పశ్యసి, పశ్యతి, పశ్యసి, పశ్యామి ఏకవచనంలో 3 పురుషాల్లోనూ. త్వం ఉంది కనుక మధ్యమ పురుషులో పశ్యసి అని వచ్చింది. ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నదాన్ని ద్వితీయాలోకి మార్చాలి. ఏది ఉంటే అది ఏ వచనంలో ఉందో, ఏ పురుషంలో ఉందో, ఏ వచనంలో ఉందో, ఏ లింగంలో ఉందో చూసి దాన్ని బట్టి ఇక్కడ మీరు ద్వితీయ రూపాలు రాయాలి. ప్రదర్శని అంటే ప్రదర్శని జంతుశాల. ప్రదర్శనీకి ద్వితీయ రూపం ఏంటి? ఇది ప్రథమ విభక్తి, ప్రథమ ఈకారాంత స్త్రీలింగ శబ్దం. ఇది ప్రథమ. ఇప్పుడు మనకేం రావాలి? ద్వితీయ ఈకారాంత శబ్దం రావాలి, స్త్రీలింగ శబ్దం ఏకవచనంలో. ప్రదర్శనీం ఏ లింగమైనా కానీ అమ్మ యాచడమే ఏకవచనం. సో ప్రదర్శనీం. త్వం ప్రదర్శనీం జంతుశాలాం గ్రామం అంతే. గ్రామం కాశీం
త్వం ప్రదర్శనీం జంతుశాలాం గ్రామం కాశీం ప్రయాగం మధురాం మధురాం అయోధ్యాం చ పశ్యసి. వండర్ఫుల్, అంతే కరెక్ట్. తర్వాత ఇది కూడా వయం. చదివేయండి. వయం వయం ముందు గృహ కనుక ప్రవిశామహ అని అంటే, ప్రవిశామహ అంటే ఇది ఉత్తమ పురుషంలో బహువచనం కనుక ఇక్కడ అహం ఆవాం వయం. అహం అంటే ప్రవిశామి అని వస్తుంది, ఆవాం అంటే ప్రవిశావహ అని వస్తుంది, వయం బహువచనం కనుక ప్రవిశామహ అంటే ఎంటర్ అని అర్థం అనమాట. వయం ప్రవిశామహ, వి ఎంటర్ అని అర్థం అన్నది. వయం గృహం మందిరాణి ఛాత్రావాసః భోజనాలయః. ఛాత్రవాసః రాదు, భోజనాలయం. ఇప్పుడు మందిరాన్ని కరెక్టే, ఎందుకంటే ఈ రెండు మీరు నపుంసకలింగ ఛాత్రావాసం. శబ్దాలతో ఎలా తెచ్చేసి. ఛాత్రవాసః ఏమని వస్తుంది? ఛాత్రావాసం. అంతే, ఛాత్రవాసం. ఛాత్రవాసః, ఛాత్రవాసౌ, ఛాత్రవాసాః అంటే హాస్టల్. ఛాత్రవాసం హాస్టల్ ని అన్నమాట. ఛాత్రవాసం భోజనాలయం గ్రామం. కాదు, భోజనాలయాః ఇది బహువచనం. భోజనాలయః, భోజనాలయౌ, భోజనాలయాః అంచేత ఏమొస్తుంది? భోజనాలయాన్. భోజనాలయాన్. భోజనాలయాన్ బహువచనం కదా. భోజనాలయాః ఉంది కదా, ఇక్కడ బహువచనం ప్రథమ బహువచనం ఉంది. సో ద్వితీయ బహువచనం పుల్లింగ శబ్దం కనుక భోజనాలయాన్ అని వస్తుంది. భోజనాలయాన్. అలాగే ఇది గ్రామాన్ ఆ నగర్యాన్ చ అంటే ప్రవిశామః. ఇక్కడ రేప పడలేదు, నగర్యః అనమాట. అంటే నగరి, నగర్యౌ, నగర్యః అని. నగర్యఃకి ఏమొస్తుంది అంటే ఈకారాంత బహువచనంలో ఏమొస్తుంది? నగర్యః అనే ద్వితీయలో నగరీహి గుర్తుపెట్టుకో. నగరీహి. ఓకే. నగరీహి చ నగరీహి చ ప్రవిశామః. ప్రవిశామః. Okay, we will stop here.